నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పోతుకు చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఏప్రిల్ 2వ తారీఖున మీన రాశిలోకి 2 పాపగ్రహాలు ఏర్పడడం వల్ల వేరే రాశుల వారికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని విన్నాను. ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం దేశపరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది ఒకసారి తెలియజేస్తారా? ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. మనోజవం మారుతితుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమాత్రే నమః. అమ్మ, హనుమంతుల వారు మాత్రమే మనకి ఏప్రిల్ నుంచి మే 10వ తారీఖు వరకు కూడా ఆయన యొక్క అనుగ్రహంతోనే మన ప్రపంచం సుభిక్షంగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుజుడు రాహువు కుంభరాశిలో కలిసి ఉండి నానా బీభత్సాలు ప్రపంచాన్ని వణికించేస్తున్నారు. వారి యొక్క కలయిక యుద్ధాలు, పెద్ద పెద్ద మిసైల్స్ నానా బీభత్సం చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఎప్పుడో చెప్పుకున్నవే ఇవన్నీ 2-3 నెలల క్రితము. ఈ గ్రహాలు ఇలా కలవటం వలన ఇలా ఎన్నో జరుగుతున్నాయని చెప్పి చెప్పుకున్న విషయాలే అవి మరి ఆచరణాత్మకంలో జరుగుతోంది కదా. మరి చంపుకోవడాలు, యుద్ధాలు ఏవేవో చాలా ఘోరాలు ఇండివిజువల్ రాశుల్లో కూడా చాలామంది చాలా అనుభవించేస్తున్నారమ్మా. ఎందుకంటే కుజగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా తీక్షణంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. ఎందుకంటే ఆయన మహాయువకుడు. ఇప్పుడు మహారాజు పరిపాలనలో ప్రశాంతత ఉంటుంది, యువరాజుగా ఉన్నటువంటి వాడి పరిపాలనలో ఆవేశం ఎక్కువ ఉంటుంది. కాస్త ఈయన సేనాధిపతి, సేనలందరికీ అధిపతి. ఏదైనా యుద్ధానికి మహారాజు గారు వద్దన్నా కూడా సేనాధిపతి లేదండి మనకి పరిస్థితి మన వల్ల కాదు, చేదాడిపోతుందని చెప్పి రాజుగారిని ఓకే అనిపించేది సేనాధిపతి. కాబట్టి అంతటి గొప్ప లక్షణాలు, వీరోచితమైనటువంటి లక్షణాలు, ఆవేశపూరితమైనటువంటి ఉద్రేకకరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కుజుడు భగవానుడు మరి 45 రోజుల క్రితం రాహుగ్రహంతో కుంభరాశి శని రాశిలో ఉండి కుంభరాశిలో రాహుతో కలవటం వలన ఎన్నో ఇబ్బందులు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమే. దేశాలే అట్టడుగుపోతున్నాయి. ఒకప్పుడు ఏం చెప్పుకునేవాళ్ళం, బంధులు నక్సలైట్లు వాళ్ళ వలన కాస్త ఇబ్బందులు అని అనుకునేవాళ్ళం. మిలిటరీని కూడా ఇప్పుడు కేర్ చేయని పరిస్థితి. ఒక కుజుడే ఇబ్బందిగా ఉన్నాడు అనుకోండి, మిలిటరీ, పోలీస్ వ్యవస్థ, బంధులు, రాస్తారోకాలు ఇవన్నీ జరుగుతాయి. రాహుతో కలవటం వలన వైపరీత్యం చూశారుగా. ఎవరితో పని లేదు, వాయురాశిలో కలిసినటువంటి కుజరాహువులు, క్షిపణులు, మిసైల్స్, అది వాళ్ళిద్దరి దృష్టి ఎవరి మీద పడుతోంది, సింహరాశి. రాజులు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. రాహువు మ్లేచుడు అంటారమ్మా. అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ కుజరాహువుల యొక్క కలయిక, కేతువు యొక్క కలయిక అనేటటువంటిది మరి కొన్ని దేశాలు ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి దేశాలు అవి. ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, లేకపోతే దుబాయ్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. ఈ యొక్క దేశాల మీద ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తారీఖు వరకు కూడా ఈ కుజశనులు మీనరాశి, జలరాశి అయినటువంటి మీనరాశిలో కలవటము. అది కూడా శని ఆల్రెడీ ఆ ఇంట్లో నేనున్నాను, ఎప్పటి నుంచో నేనే ఉన్నాను, ఆల్రెడీ ప్రతి అణువు నాకు తెలుసు, ఎక్కడ నేను నిన్ను ముందుకు వెళ్ళనివ్వనని చెప్పి కుజుడికి సిగ్నల్ ఇస్తున్నాడు ఆయన. ఆయన ఏంటంటే శని భగవానుడు ఆవేశం ఉండదమ్మా, లాంగివిటీ సూచిస్తాడు, నిదానంగా సరే ప్రణాళికలు రచిస్తాడు. కరెక్ట్ అయిన సమయంలో ఆయన ప్లాన్ చేసి అడుగు పెట్టిస్తాడు. కుజుడు అట్లా కాదు, అసలు అడుగు పెట్టడం ఏంటి, అసలు సిస్టమ్ అంతా నాశనం చేయడంలో ఫస్ట్ ఉంటాడు. సిస్టమ్ అంతా పాడు చేసేస్తాడు. మరి ఒక రకంగా చెప్పాలంటే కుజుడేమో అగ్నితత్వ గ్రహం, ఆయనేమో భూతత్వము సగం వాయుతత్వం కూడుతున్నటువంటి గ్రహం మహానుభావుడు శని భగవానుడు. వీళ్ళిద్దరికి అసలు పడదు. వీళ్ళిద్దరూ జలతత్వంలో ఉండటం. మీనరాశి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా గురుగారు? మహాఘోరం ఉంటుందమ్మా. అవునా? ఇప్పుడు నేను అదేనమ్మా, ఇప్పుడు ఒక విషయం గ్రహాల గురించి తెలుసుకుంటేనే రాసులు వాళ్ళు ఎట్లా ఉంటారో జాగ్రత్త పడతారని నేను అంత క్లియర్గా చెప్తాను.
అగ్నితత్వమైనటువంటి కుజగ్రహము ఇవన్నీ వీడియోస్ కూడా అందుకోసమే కదా మనం చేసేది చేయాలమ్మా, తెలుసుకుంటే కదా. వాళ్ళు హనుమంతుల వారిని ఏ తారాస్థాయిలో పూజించాలో చెప్తోంది, అందుకనే కదా. అర్థమైందమ్మా. ఇక్కడ అహంకారము, దర్పము, అట్లాగే ఆలస్యము, అబద్ధము, లేకపోతే అలసత్వము, ఇవన్నీ ఏంటంటే ఈ రెండు ఒకదానికొకటి పూర్తి వైరుధ్యం. శనేమో బద్ధకము, కుజుడేమో ఆవేశము. కాబట్టి వీళ్ళిద్దరికి అసలు పడదు. జ్యోతిష్య శాస్త్రంలో కుజశనులకి అసలు వాళ్ళిద్దరు కలవటము చూసుకుంటేనే మహాఘోరమైనటువంటి విపత్తులు కలుగుతాయి. ఇప్పుడు అదీగాక జల ప్రళయాలు. ప్రళయం అంటే ఏదో సునామీలు అవి ఊరికే రావు. మరి ఎండాకాలంలో సునామీలు ఎందుకు వస్తాయంటే ఇప్పటి వరకు పైన జరిగినాయి యుద్ధాలు, ఇప్పుడు కింద నీటి కింద జరుగుతాయి. అది జలాంతరగాములు కావచ్చు. ఆల్రెడీ జలసంధి అని వింటున్నాం కదా మనము, మూసేయటము. కింద నీళ్ళ లోపల దొరికేటటువంటి క్రూడాయిల్ ఏదైతే ప్రపంచాన్ని శాసిస్తోందో, అంటే ప్రతి జీవికి అందే ఫుడ్, ఆ జీవుల్లో మనం కూడా ఫుడ్డే కదా. అట్లాగే మనం ఫుడ్ వండుకోవాలంటే గ్యాస్ అవసరమే కదా. గ్యాస్కి కారకుడు ఎవరు? శని భగవానుడు. ఆయిల్ క్రైసిస్ వచ్చేసింది. కుజుడు ఎవరు? అగ్నికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహ భగవానుడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఇప్పుడు నీటి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నీటి యుద్ధాలు అనేటటువంటి ఈ 45 రోజులు మానవాళికి చాలా ఘోరమైనటువంటి విపత్తులను తెస్తాయి. కాబట్టి ఇక విమానాలు శైలంలో ఆగిపోతాయి, కింద నీళ్ళల్లో బిగిన్ అవుతాయి. వీళ్ళిద్దరూ ఆడుకుంటారు. కింద మనకు ఉన్నటువంటి ఎన్నో క్రూడాయిల్కి సంబంధించినటువంటి ఇవి కాకుండా, ట్యాంకర్సే కాకుండా మనకి అగ్నిపర్వతాలు ఉంటాయి అమ్మ. వీటి యొక్క ఎఫెక్షను అగ్నిపర్వతాల మీద పడుతూ ఉంటుంది. కుజుడు అగ్ని కదా, అగ్నిపర్వతాల మీద ఆ ఎఫెక్షన్ పడి అవి ఒక్కోసారి వాటిలో ఏమాత్రం చలనం కలిగిన నీటికి తేడా వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి జల ప్రళయాలు, సునామీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుజశనుల యొక్క సూచన వలన. కాబట్టి ముఖ్యంగా చైనా లాంటి, టిబెట్ లాంటి మనకి ఏదైతే ఈశాన్య ప్రదేశాలు, రష్యా ఇలాంటివన్నీ ఉన్నాయో ఆ ప్రదేశాలు కానీ, మన రాష్ట్రంలో కొన్ని దేశాలు కానీ, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అరేబియన్ దేశాలు అని, మనకి పశ్చిమ బెంగాల్, నాగాల్యాండ్, వీటికి సంబంధించి అంటే సముద్రానికి దగ్గరలో ఉండేటటువంటివి ఈశాన్య భాగంలో వీళ్ళందరికీ కూడా కొంచెం తలకాయ నొప్పులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. భూకంపాలు రావటం, కుజుడు భూకంపాలని సృష్టిస్తాడు, అగ్నిపర్వతాలను పేల్చేస్తాడు, వాయు ప్రమాదాలేమో శని భగవానుడు ఇస్తాడు. ఇట్లా ఎన్నో రకాల సమస్యలు కూడుకున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మన మానవాళికి ఉంది. అందులో ముఖ్యంగా మీనరాశి మీరు అడిగారు కాబట్టి, మీనరాశిలో ఉన్నటువంటి కుజగ్రహము ఆర్థికపరమైనటువంటి సంపద విషయాలలో, ఎందుకంటే అమ్మ కుజుడు శని ఇద్దరూ కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని కలుగజేస్తారు. కుజుడు శత్రు బాధల్ని, రోగ బాధల్ని, రుణ బాధల్ని వృద్ధి చేసేవాడు కుజుడు. భూములు, గృహాలు, గృహ కట్టడాలకి సంబంధించినటువంటి బిల్డర్సు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్త వ్యాపారాలు, అట్లాగే పౌల్ట్రీ, కుజశనులు కలిసి ఉన్నారు కాబట్టి లెదర్కి సంబంధించినటువంటి బిజినెస్లు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి, అట్లాగే అగ్నిమాపక దళాలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు, వాటిలో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు నేను చెప్పేవాడిని వాళ్ళలో ఉద్యోగాలు చేసేవాళ్ళమ్మ. అట్లాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పనులు ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాటర్ వర్క్స్లో చేసేటటువంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా ఎవరైతే ముఖ్యంగా మిలిటరీ వాళ్ళు, పోలీస్ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు, సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో మీనరాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అట్లాగే మేషరాశి, ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాడు శనితో పాటుగా ఈ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహ భగవానుడు 12లోకి రావటం వలన దీర్ఘకాలిక వ్యాధుల్ని ఇవ్వటంలో వీళ్ళిద్దరు ఎంత సుప్రసిద్ధులో దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన సంక్షోభాన్ని ఇస్తారు వారి కుటుంబాలలో. అట్లాగే పెద్ద పెద్ద ఆపరేషన్స్కి సంబంధించిన వాటిల్లో వేరే హాస్పిటల్స్కి వెళ్ళటం, అంటే ఊరికి వెళ్ళి రావటము, దానికి సంబంధించి ఆపరేషన్స్ జరగటము, దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటము, ఇలాంటివి జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కుజశనుల యొక్క ప్రభావం మేషరాశి వారికి. ముఖ్యంగా మిథున రాశి వారికి శని కుజులు ఇద్దరూ కలవటం ద్వారా ఏదైనా అప్పుల పరమైనటువంటి బాధలు కానీ, ఉద్యోగంలో అంటే కింద పనిచేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకన్నా పై ఆఫీసర్స్తో ఒకరికొకరు ఉద్యోగం యొక్క ప్రమోషన్స్ గురించి కానీ, లేకపోతే ఉద్యోగంలో ఒకరికి ఇమడక ఒకరికొకరు సంభాషణ పెరిగిపోయి గొడవలు పడటం, ఉద్యోగాలు కూడా పోవటం దాని ద్వారా మిథున రాశి వారికి అట్లాంటి అవయోగాలు కలుగుతున్నాయి.
ముఖ్యంగా సింహరాశి వారికి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సంతానపరంగా కావచ్చు, లేకపోతే షేర్స్ కానీ స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు కానీ ప్రశాంతంగా ఉండటం మంచిది. తీకండి, పెట్టకండి పెట్టొద్దు. సింహరాశి వాళ్ళు. అట్లాగే ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. అన్ని రకాలుగా ఇబ్బందికర. వాహన పరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఇట్లా ఏ రకంగానైనా సరే వారికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మృత్యుంజయ జపాన్ని సింహరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, ఎక్కువగా కుంభరాశి వారు వీరు మృత్యుంజయ జపాన్ని, హనుమాన్ చాలీసాని ఎక్కువగా చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ 45 రోజులు అత్యంత కీలకమైనటువంటివి. ముఖ్యంగా కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావము కొంచెము కోర్టు కేసులు, భూ సమస్యలు, వాటి పరిష్కారాలు తేలక, అట్లాగే సంతానపరమైనటువంటివి, అప్పులకి సంబంధించిన బాధ, భాగస్వామ్యం అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితి. అంటే వారి మధ్య పూర్తిగా ఆ భావం తొలగిపోతుంది, ఆ బంధం తెలిగిపోయే పరిస్థితి కనబడుతుంది కన్యారాశి వారికి. తప్పకుండా గురుగారు. మళ్ళీ ఇలాంటి దోషాలు తొలగిపోవడానికి ప్రతి అమావాస్యకి మీ పీఠంలో అయితే హోమాలు జరిపించడం మేము చూస్తూ ఉంటాం. మళ్ళీ ఈ దోషం తొలగిపోవడానికి ఏమైనా కార్యక్రమం చేస్తున్నారా? తప్పకుండా అమ్మ. మొన్నే సుబ్రహ్మణ్య పాశుపతం మొన్న అమావాస్య మార్చి 18వ తేదీన జ్ఞానసిద్ధి క్షేత్రంలో చేశాము. అయితే రేపు ఏప్రిల్ 17వ తేదీన కుజశనులు ఒకే నక్షత్రంలో, శని యొక్క నక్షత్రంలో కలిసి ఉంటారు మీనరాశిలో. అంటే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు కలిసి ఉంటారు. కాబట్టి ఆ సమయంలోనే హనుమంతుడికి సంబంధించినటువంటి పాశుపత రుద్రహోమాన్ని, అట్లాగే నవగ్రహ హోమాన్ని, నక్షత్ర హోమాన్ని, మరీ ముఖ్యంగా కొన్ని రాశులు వారికి ఇందాక చెప్పాను కదా, కుంభము, మీనము, మేషము, మిథునము, సింహము, కన్య, అట్లాగే వృశ్చికము, ధనస్సు, ఈ రాశుల వారందరికీ రకరకాల వైవిధ్యకరమైనటువంటి భావాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. జన్మజాతకంలో కూడా ఎవరైనా సరే భూపరమైనటువంటి సమస్యలు, కుజుడు కానీ శని కానీ దశలు అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఏలినాడి శని గోచారంలో ఏలినాడి శని జరుగుతున్నటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి వాళ్ళు, అట్లాగే కుజ దోషాలు ఉంటాయి కొంతమంది జాతకాల్లో వాళ్ళు కానివ్వండి, ఇందాక చెప్పిన దశాంతరదశలు జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కుజశనుల యొక్క వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ఎవరైనా పర్సనల్ జాతకరీత్యా ఏదైనా సమస్యలున్నా సంప్రదించవచ్చు. ముఖ్యంగా నేను చేసేటటువంటి ఈ హోమంలో మీ గోత్రనామాదులతో చేయించుకొని కాస్త ఉపశమనం కలగటానికి ప్రయత్నం చేసుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి పడకండి. ఎందుకంటే కుజశనుల యొక్క కలయిక చాలా విపరీతమైనటువంటి ఘోరాల్ని సృష్టింపబోతోంది. అవి మన దాకా వచ్చేదాకా సెగ తెలియదు, కుజుడి యొక్క సెగ శనితో కలవటం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు చేయించుకోవడం అది ఒక మానసిక ధర్మము. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని రాశుల వారమ్మ, ప్రపంచం బాగుండాలంటే మనం అందరం కూడా చేయాలి. కొన్ని రాశుల వాళ్ళనే కాదు, అందరం కూడా శ్రీరామ రక్షా స్తోత్రం డైలీ చదవాలి. అట్లాగే హనుమాన్ చాలీసా రోజుకి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు జరగాలి. నేను ఒక చిన్న అవకాశం తీసుకున్నానమ్మా. ఎవరైతే ఈ యొక్క ఏప్రిల్ 2 నుంచి మనకి ఇందాక ఏప్రిల్ 17వ తారీఖు హోమం అన్నాను కదా, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ 15 రోజులు 14 రోజులు ఎవరైతే శ్రీరామ రామ రామేతి నిత్యము ఒక 1008 సార్లు కానీ, అట్లాగే హనుమాన్ చాలీసా రోజు ఒక 19 సార్లు ఎవరైతే చేసి ఈ 14 రోజుల్లో ఆ సంఖ్య పూర్తయిందని చెప్పి నా నెంబర్కి వాట్సాప్లో వారి గోత్రము, వారి పేరు ఎవరైతే చేశారో వారి పేరు మాత్రమే ఇచ్చి వారి నక్షత్రము రాసిస్తారో నేను వారి దగ్గర రూపాయి తీసుకోకుండా, వాళ్ళు చేస్తే గనక వాళ్ళు ఏ విధంగా చేయాలి, ప్రపంచవ్యాప్తంగా బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతం చేయాలి, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలి, వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి, హనుమంతుడి యొక్క అనుగ్రహం ప్రపంచాన్ని రక్షగా నిలవాలని ఎవరైతే కోరుకుంటారో వారికి మాత్రమే నేను ఈ అవకాశం తీసుకుంటాను. వారు చేసింది నాకు కంపల్సరీ మెసేజ్ చేయాలి. ఇన్నిసార్లు ఏది రోజుకి 1008 సార్లు శ్రీరామ రామ రామేతి మనోరమే అనేటటువంటి స్తోత్రాన్ని ఇన్నిసార్లు చదవాలి. ప్రతిరోజు 19 సార్లు హనుమాన్ చాలీసా చదివి ఎన్నిసార్లు అయిందో లెక్కగట్టి నాకు పంపించిన వాళ్ళకి ఆ గోత్రనామాలు చెప్పి నేను వాళ్ళకి ఉచితంగా వాళ్ళ శ్రేయస్సు కోసము, ప్రపంచం కోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేసి పెడతాను. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారి ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.